ఏంటయ్యా ఓ ముగ్గురు లేడీస్ ఇంటికి మాట మాటకి వచ్చి మనుషుల్ని విసిగిస్తున్నా మేనస్ లేదు. ముగ్గురు లేడీసా? ఎక్కడ? ఓ కళ్ళు కనిపించవా? పో నువ్వు సిగ్నల్ దగ్గర నిలబడి ముష్టెత్తుకోపో. ఏం కావాలయ్యా నీకు? మేడం సైన్ కావాలి. నాకు సైన్ చేయడం తెలీదు, వెళ్ళిపోవయ్యా. ఇదే మేడం అనుకుంటున్నా ఏంటి? మాట్లాడుతున్నాడు. షాలు వెయిట్. నాకు కాదు, ఆయన చెప్పు. ఏంటండి? ప్రొసీజర్ కంప్లీట్ చేయాలి మేడం, మీ సైన్ కావాలి. కూర్చోండి. అమ్మా దాన్ని చూసుకోమ్మా. తను చెప్పేది రా. చెప్పింది వినాలి, అలా చేయకూడదు. పాపకైనా కొంచెం మర్యాద నేర్పించండి మేడం. మీలాగే మాట్లాడుతుంది. నేనే గొప్పదాన్ని, నేను మాత్రమే తెలివిందానని ఓవర్గా చేస్తే పిచ్చిదాన్ని చేసి కూర్చోబెడతారని కాస్త బుర్రకెక్కేలా అప్పుడప్పుడు చెప్తూ పెంచండి. మేడం నాకు డౌట్, సిబిఐ ఆఫీసర్ అంటే పెద్ద ఇది అనుకుంటున్నారా? నేనేదో కేసు తప్పుగా హ్యాండిల్ చేశానని చెప్పి నన్ను బొడ్డు కొట్టారే, మీ కళ్ళ ముందే వాడు వచ్చాడు. వాడింటి కుక్కలాగా వాడు చెప్పినంత ఫాలో అవడమే కానీ మీరు చేసింది ఏంటో చెప్పండి ఒకసారి. మీకు నాకున్నట్టే అదే 1300 గ్రాముల బ్రెయినే కదా మేడం. అందులో కొంచెమైనా మీరు ఉపయోగించుంటే ఎందుకు ఈ డిపార్ట్మెంట్కి కేసులు వస్తాయి చెప్పండి? మీరు మెయిన్ నేరస్తులను వదిలేసి వీధిలో తిరిగే వెర్రి వాళ్ళని, ముష్టి వాళ్ళని, పూలు కూరలు అమ్ముకునే వాళ్ళని కొట్టి పట్టుకొస్తే ఎలా చెప్పండి? అయినా మీ లెవెల్కి ఈ పూచిక పుల్లల మీదేగా రోషాన్ని చూపించగలిగేది. మేడం మర్యాద మాట్లాడండి. నాకు చెయ్యింది, నేను కొట్టగలను. ఆడవాళ్ళని కూడా చూడండి. గుండు తొడిచేస్తాను ఏమనుకున్నావు? చూపేంటి లాస్ట్ వార్నింగ్. పిచ్చిగా బాగావా? మేడం పిల్లని చాలా లక్షణంగా పెంచారు మేడం. కూర్చోండి నాగేష్. నేను ఆ రోజు కొట్టడం తప్ప